వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అదేవిధంగా ఆయన విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి రేపు పోటీ చేయబోతున్నారా? ఆయన టీడీపీ ఎంపీగా విజయవాడ నుంచి పోటీ చేస్తే మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు విజయవాడలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇన్ని రోజులుగా రాజకీయ సన్యాసం పేరుతో పాలిటిక్స్కు దూరంగా ఉంటూ వచ్చిన లగడపాటి ఈరోజు నిజంగానే రాజకీయాల వైపు ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో లగడపాటి టచ్లోకి వచ్చారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు నిజంగానే వీటిలో వాస్తవం ఎంత అన్న అంశం మాత్రం నిజంగానే చర్చకైతే ఒక తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు మనం చూసినట్లయితే ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి, ఇందులో వాస్తవం ఎంత తెలుసుకోవాలంటే ఒకసారి లగడపాటి రాజకీయ ప్రస్థానం గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. లగడపాటి రాజగోపాల్ మనం చూసినట్లయితే అలియాస్ ఆంధ్ర ఆక్టోపస్. ఆయనకు ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు రావడానికి కూడా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అంతకంటే ముందుగా లగడపాటి రాజగోపాల్ విజయవాడలోనే ఒక కంబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగానే కాదు, ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కూడా చాలా తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారు. ఆ స్థాయిలోనే ఆయన పాపులర్ అయ్యారు. ఆ పాపులర్ ఇమేజ్ని ఇటు పాలిటిక్స్ వైపు కూడా మళ్లించారు తర్వాత రోజుల్లో. ఈ క్రమంలోనే 2004లో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇక అప్పట్లో వైఎస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే తలంపుతో ఒక మహాయజ్ఞమైన పాదయాత్రను అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఈ పాదయాత్రలో లగడపాటి కేవీపీ లాంటి వాళ్ళు ఎలా అయితే భాగస్వామ్యం అయ్యారో లగడపాటి లాంటి వాళ్ళు కూడా ఈ పాదయాత్రలో అలాగే భాగస్వామ్యం కావడం జరిగింది. డే 1 నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో డే ఎండ్ వరకు నడిచిన నేతల్లో లగడపాటి రాజగోపాలే ముందుంటూ వస్తారు. ఆ స్థాయిలో వైఎస్కి ఒక క్లోజ్ అసోసియేట్ కూడా అయ్యారు ఆయన. ఆ స్థాయిలో వైఎస్ పాదయాత్రను కూడా దగ్గరుండి చూసుకున్నారు. అప్పుడే లగడపాటి రాజగోపాల్ పేరు ప్రపంచానికి కూడా పరిచయమైంది ఆ స్థాయిలో. ఇక అదే ఫ్లోను కొనసాగిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి లగడపాటి రాజగోపాల్కు 2004 ఎన్నికల్లో విజయవాడ టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ టికెట్. యాక్చువల్గా అయినట్లయితే విజయవాడ ఎంపీ టికెట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అన్నీ కూడా టీడీపీకి కంచుకోటలే. విజయవాడ ఎంపీ స్థానం కూడా టీడీపీ కంచుకోటే పార్టీ పెట్టినప్పటి నుంచి. బట్ అలాంటి స్థానం నుంచి లగడపాటి రాజగోపాల్ గెలవడం జరిగింది ప్రత్యేకించి. సో లగడపాటి రాజగోపాల్ ఎంపీగా అయిన తర్వాత ఇక అటు కేంద్రంలో కాంగ్రెస్ నేతలతోని ఒక సత్సంబంధాలు కానీ, అలాగే జాతీయ స్థాయిలో పలువురు ఎంపీలతో సత్సంబంధాలు కానీ, అటు తన వ్యాపారాలను పెంచుకునే ప్రయత్నంలో కానీ అలా లగడపాటి ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు. అయితే తనకున్న వ్యక్తిగత ఇష్టాన్ని ఆయన రాజకీయాల వైపు మళ్లించే క్రమంలో తనలో సెఫాలజిస్ట్ని కూడా బయటికి తీశారు. సెఫాలజీ మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే సర్వేల వైపు కూడా తనకంటూ ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల సర్వేల్లో అప్పట్లో లగడపాటి సర్వే అంటే అంత ఎంతూజియాస్టిక్గా పొలిటీషియన్స్ అందరూ కూడా ఎదురు చూసేవాళ్ళు, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా. ఈ క్రమంలోనే ఆయన ఆంధ్ర ఆక్టోపస్ అని కూడా పేరు తెచ్చుకోగలిగారు. అంత ఖచ్చితంగా సర్వేలను నిక్కచ్చిగా చెబుతారనే పేరు తెచ్చుకోగలిగారు. ఇక అలాంటి రాజగోపాల్కు 2009 ఎన్నికల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఎంపీగా పోటీ చేసిన అలాంటి వంశీ కూడా లగడపాటి రాజగోపాల్ చరిష్మా ముందు ఓడిపోయారు. ఇక వ్యక్తిగతంగా అంతగా వివాదాల్లోకి అయితే అప్పుడు దాకా లగడపాటి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. బట్ ఆ స్థాయిలో ఆయనకు ఆ సర్వేల్లో మాత్రం ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆయన చేసిన ఎన్నో సర్వేలు సక్సెస్ బాట కూడా పట్టాయి. ఇక ఆ తర్వాత 2009 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బట్ ఆ తర్వాత కొద్ది రోజులకే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. దానికి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం కూడా తెర మీదకి వచ్చింది. సో మొత్తం రాష్ట్ర విభజన జరిగితే అడ్డుకునే పూర్తి స్థాయిలో అడ్డుకుంటామంటూ కూడా ఆ రోజున లగడపాటి రాజగోపాల్ ఒక నిరసన బాట పట్టారు. ఆ క్రమంలోనే లగడపాటి రాజగోపాల్ ఎప్పుడు కూడా తెలంగాణవాదులకు, కరడుగట్టిన తెలంగాణవాదులకు ఆయన టార్గెట్ అయ్యారు. అటు సమైక్యవాదులకు ఎలా అయితే లగడపాటి హీరో అనిపించుకున్నారో ఆ స్థాయిలో తెలంగాణలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. సో ఆయన తెలంగాణకు ఎలాగైనా వచ్చి తీరుతానంటూ సవాల్ చేసి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ, అలా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే అనేక నిరసన రూపాల్లో తన నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా తెలంగాణ బిల్లు పెట్టిన రోజున పార్లమెంట్లోనే పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటిని మనం చూసాం. సో ఆ స్థాయిలో లగడపాటి ఎప్పుడు కూడా తెలంగాణ వాదులకు టార్గెట్ అవుతూనే వచ్చారు. బట్ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆయన కోరిన కోరిక మాత్రం కోరికగానే మిగిలిపోయింది. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న బలీయమైన ఆకాంక్షకు తలంచుక తప్పని పరిస్థితి అయితే వచ్చింది. ఈ క్రమంలోనే లగడపాటి రాజగోపాల్ అప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఒక ఆవేదనగా ఒక ప్రకటన కూడా చేస్తూ వచ్చారు. సో తాను రాష్ట్ర విభజన తీసుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను కాబట్టే తాను పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తున్నానంటూ కూడా రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తానంటూ ఆయన మాట్లాడారు. ఆ తర్వాత రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ పేరుతో తెర మీదకి వచ్చినప్పటికీ లగడపాటికి ఆహ్వానం అందినా ఆ వైపు కూడా ఆయన చూడలేదు. ఇక వైసీపీ నుంచి టీడీపీ నుంచి ఆయనకు అనేక సార్లు రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉన్నా ఆయన ఎప్పుడు కూడా రాజకీయ సన్యాసం చేస్తాననే మాటగా ఇప్పటిదాకా కట్టుబడుతూ వచ్చారు. ఇక ప్రత్యేకించి ఆ తర్వాత రోజుల్లో రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత
పర్టికులర్లీ 2014 ఓకే ఆయన ఏపీలో టీడీపీ వస్తుందని చెప్పారు, టీడీపీ వచ్చింది, తెలంగాణలో కేసీఆర్ వస్తారని అధికారంలోకి అని చెప్పారు, అదే జరిగింది. బట్ వేరేజ్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కూటమే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పారు. బట్ అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేస్తానని కూడా మాట్లాడడం జరిగింది. ఇది కూడా ఓడిపోయింది, ఆయన సర్వే ఫెయిల్ అయింది. సో ఈ క్రమంలోనే తను సెఫాలజిస్ట్గా తను ఫెయిల్ అయ్యానంటూ అప్పటి నుంచి కూడా ఇక సర్వేలు చేయబోను అంటూ మాట ఇచ్చారు. అలాగే అప్పటి నుంచి సర్వేలకు కూడా ఆయన ఎక్కడ ముందుకు రావట్లేదు. సర్వేలు కూడా అటు సర్వేలని పక్కన పెట్టేశారు, ఇటు పాలిటిక్స్ని పక్కన పెట్టేశారు. అయితే అప్పుడప్పుడు మాత్రం ఒకసారి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యో, మరోసారి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఎక్కడో చోట లగడపాటి ఏదో ఒక రూపంలో వార్తల్లో ఎక్కుతూనే ఉన్నారు. సో అలాంటి లగడపాటి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 2014 నుంచి 19 సమయంలో 2 సార్లు చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే లగడపాటిని తీసుకొచ్చి పార్టీలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు యాక్టివ్ చేయబోతున్న లీకులు వచ్చాయి. బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే వర్కౌట్ కాలేదా, మరి నిజంగానే లగడపాటి ఆ ఇంట్రెస్ట్ లేక కామ్గా ఉన్నారనేది మనం పక్కన పెడితే ఆయన మాత్రం కేవలం చంద్రబాబుతో చర్చల వరకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం పర్టికులర్లీ విజయవాడ సీట్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్. 2014 ఎన్నికల్లో ఆ సీట్ని గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. కోనేరు ప్రసాద్ లాంటి వాళ్ళని కేసీఆర్ నాని మీద పెట్టి ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అందుకే 2019 ఎన్నికల్లో కూడా పొట్లూరి వరప్రసాద్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు కేసీఆర్ నాని మీద మరోసారి గెలిపించుకునేందుకు. బట్ అలాంటి సిచ్యువేషన్లో చూస్తే ముందుగానే లగడపాటికి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం పంపినా బట్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం అంతగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయలేదు, అంతగా వైసీపీ జెండా అయితే కప్పుకోలేదు. బట్ టీడీపీతో మాత్రం సత్సంబంధాలు ఉంటూనే ఉన్నాయనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. బట్ అలాంటి లగడపాటి రాజగోపాల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజున త్వరలోనే టీడీపీ జెండా కప్పుకోబోతున్నారనే చర్చ అయితే జరుగుతోంది. అయితే గతంలో ఆయన చంద్రబాబుని కలిసిన సందర్భాలు కూడా ఇక్కడ హైలైట్ అవుతూ వస్తున్నాయి. ఇన్ కేసు లగడపాటి టీడీపీ జెండా కప్పుకున్నట్లయితే ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అందుకు కారణాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ నాని 2014 అండ్ 2019లో టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు, పార్లమెంట్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్, అటు పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక సోలో ఇమేజ్ ఉంది ఆయనకు. అదేవిధంగా తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాటు దుర్గా ఫ్లైఓవర్ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కేసీఆర్ నాని ఫోకస్ పెట్టిన తీరు కావచ్చు, ఆయనకు ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ అయితే ఉంది. ఆ స్థాయిలో కేంద్ర పెద్దలతో బీజేపీ పెద్దలతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే వేరేజ్ కాన్స్టిట్యున్సీ విషయానికి వచ్చినట్లయితే ఎస్పెషల్లీ విజయవాడకు వచ్చినట్లయితే తన తమ్ముడు చిన్నీతో కేసీఆర్ చిన్నీతో ఆయనకు ఒక నెగోషియేషన్ ఉంది. అక్కడ తన అన్నకు పోటీగా చిన్ని అనేక యాక్టివిటీస్లో పాల్గొంటున్న తీరు, పార్టీ అధిష్టానం ఎక్కడా కూడా చిన్నికి చెక్ పెట్టకుండా ఆయన ఎంకరేజ్ చేస్తున్న తీరు మీద కేసీఆర్ నాని చాలా రోజులుగా మండిపడుతూ వస్తున్నారు. టీడీపీ మీద, టీడీపీ అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం కేసీఆర్ నాని విషయంలో టీడీపీ పూర్తి స్థాయిలో సపోర్ట్గా నిలబడింది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత ఈరోజు కేసీఆర్ నాని దగ్గరుండి మరి అన్ని కార్యక్రమాలను చూసుకుంటూ వస్తున్నారు. అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు కేసీఆర్ నానిని పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదన్నది వాస్తవం. అయితే ఇదే సమయంలోనే చిన్ని కూడా ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. అటు వెస్ట్ టికెట్ నుంచి ఆయన పోటీ పడుతున్నారనే వార్తలు వచ్చినా ఆయన అసెంబ్లీ టికెట్ కోరుకోవట్లేదు, తాను ఎంపీ టికెటే కావాలనుకుంటున్నాను అన్న విధంగా తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఎలాగైనా చంద్రబాబును కన్విన్స్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఆయన కోరినట్లు కూడా వార్తలు వచ్చింది. అవసరమైతే జనసేన జెండా కూడా కప్పుకొని విజయవాడ నుంచి పోటీ చేయడానికి ఎంపీగా దాని సిద్ధం అంటూ ఒక ఇండికేషన్ కూడా చిన్ని ఇస్తున్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ నాని వర్సెస్ కేసీఆర్ చిన్ని అన్నట్టుగా విజయవాడలో టీడీపీ పరిస్థితుంది. పార్టీ అధిష్టానం ఏ వైపు మొగ్గాలా అనే అంశంలో ఒక డైలమా ఉంది పార్టీ అధిష్టానంలో. బట్ కేసీఆర్ నానికి ఆ క్లారిటీ ఇచ్చినా చిన్ని పోటీ పడుతున్న తీరు మాత్రం రేపు ఇండివిజువల్గా ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఏంటి అక్కడ పరిస్థితి అన్న చర్చ కూడా టీడీపీలో నడుస్తోంది. అందుకే ఈ రోజున ఇక విజయవాడ ఎంపీ సీట్ మీద అటు నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఒక జేపీ దగ్గర నుంచి ఈరోజు పొట్లూరి వరప్రసాద్ ఎక్కడో సైడ్కి వెళ్ళిపోయినారు ఆయన, ఒక నాగార్జున దగ్గర నుంచి ఈరోజున ఒక జేపీ దాకా, అదేవిధంగా ఒక వల్లభనేని వంశీ మొదలుకొని ఒక కొడాలి నాని దాకా అనేక మంది పేర్ల లిస్టులో జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొస్తున్నారు విజయవాడలో కేసీఆర్ నానికి చెక్ పెట్టేందుకు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలని ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారని కూడా అంటున్నారు. అవసరమైతే కేసీఆర్ నాని అసెంబ్లీకి పంపించి సో లగడపాటి రాజగోపాల్ని పూర్తి స్థాయిలో పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లగడపాటితో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. త్వరలోనే ఆయన టీడీపీ జెండా కప్పుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు. సో ఆయన వచ్చినట్లయితే ఆయనకి టీడీపీ ఎంపీగా విజయవాడ నుంచి ఆయన పోటీ చేయించేందుకు కూడా చంద్రబాబు ఒక ఇండికేషన్ ఇచ్చారనే చర్చ అయితే బయటకు వస్తుంది. బట్ దీంట్లో అధికారికంగా టీడీపీ నుంచి కానీ అదేవిధంగా లగడపాటి సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి న్యూస్ బయటికి లేనప్పటికీ బట్ ఈరోజు మాత్రం టీడీపీతో లగడపాటి సన్నిహిత సంబంధాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. లగడపాటి లాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానంటే చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి రెడ్ కార్పెట్ అయితే వేసే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో అవసరమైతే విజయవాడ నుంచి కేసీఆర్ నానిని కూడా కన్విన్స్ చేసే అవకాశం ఉందని
జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో లగడపాటి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ఏదైతే ఇష్యూ తీసుకోబోతున్నారైనా నిజంగానే ఆయన ఎంతవరకు టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది? విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఆఫర్ వచ్చినట్లయితే ఆయన రాజకీయ సన్యాసం చేస్తాననే మాటకే కట్టుబెడతారా, తన సన్యాసాన్ని విడిచిపెట్టి ఈరోజు మరోసారి పూర్తి స్థాయిలో రీఎంట్రీకి సిద్ధమవుతారా అన్నది కూడా ఈ రోజున బెజవాడ రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి లగడపాటి రాజకీయ భవిష్యత్తు కానీ ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇస్తే టీడీపీ రాజకీయ భవిష్యత్తు కానీ విజయవాడ కేంద్రంగా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.